హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు ఫిల్మ్ కోర్సు స్టార్ట్ చేయబోతున్నాను ఈ వీడియో నుంచి. సో ఈ వీడియో నుంచి ఇంకా మీకు చాలా వీడియోస్ వస్తాయి. మీకు ఫిల్మ్ కోర్స్ అనేది అసలు మొత్తం క్లారిటీగా ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇంకా వీడియోస్ రూపంలో చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ సిరీస్ని మీరు మొత్తం చూడండి. ప్రతి వీడియోని మీరు ఫాలో అవుతూ అన్నిటినీ జాగ్రత్తగా ఒకటికి 10 సార్లు రాసుకొని ఇంటూ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే సినిమాల వైపు వెళ్ళాలి అంటే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఒక పలానా డైరెక్టర్ అవ్వాలి, లేదంటే ఒక హీరో అవ్వాలి, లేదా డిఓపి అవ్వాలి అని చెప్పి ఎన్నో వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. బట్ చాలామంది అలా అనుకుంటారు, కానీ అది అచీవ్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళు భయపడుతుంటారు. అంటే భయపడతా ఉంటే సినిమా ఇండస్ట్రీలో మనల్ని తొక్కేస్తారు, మనకి ఛాన్సులు రావు, ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకే ఛాన్సులు లేవు, ఇక్కడ నెపోటిజం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇంకా మనం పొరపాటున అటు వెళ్తే మన జీవితం అంతా సంగనం అయిపోద్ది అని చెప్పేసి చాలామంది ఏంటంటే ఆ డ్రీమ్స్ని వాళ్ళు దిగమింగుకొని వాళ్ళకి ఏదోటి అక్కడ జాబ్ చేసుకోవటం, ఏదో సాఫ్ట్వేర్లో సంథింగ్ ఏదోటి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. సో అలా భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి, అసలు ప్రజెంట్ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉన్నది అనేది కూడా మొత్తం మీకు చెప్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి తెలుసుకోండి, మనం ఏదైనా ఒక పని, మనం ఏదైనా డబ్బులు సంపాదించాలంటే గ్యారంటీగా ఆటంకాలు ఉంటాయి. గ్యారంటీగా మనకి ఏ పనులైనా సరే ఆటంకాలు ఉంటాయి. వేరే వాళ్ళ నుంచి మనని ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. సో వాళ్ళు డబ్బుల కోసమే, మనం డబ్బుల కోసమే, కాబట్టి ఆటంకాలన్నీ మనం ఎదుర్కోవాలి, వాళ్ళని తొక్కేయటం అంటే అన్యాయం కాదు. వాళ్ళ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మీకు ఇబ్బంది కలిగిస్తూ అలా చేస్తూ ఉన్నారో వాళ్ళని మీరు తొక్కేయండి. అలా తొక్కేసినట్టు మీరు కష్టపడండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు పారిపోమాకండి. సో ఏ పనైనా సరే మనకి ఆటంకాలు వస్తుంటాయి, ఆటంకాలని మనం తొక్కి మనం ముందుకెళ్ళాలి. అంతేగాని ఆ ఆటంకాలు ముందు వస్తుంటే మీరు ముందే భయపడి పరిగెత్తకూడదు. అలా చేస్తే మీరే ఓడిపోయినట్టు, ఇంకా మీ జీవితానికి అర్థం లేనట్టు. ఈవెన్ మీరు ప్రయత్నించి ఓడిపోయినా ఓకే, హ్యాపీ, అది గర్వంగా చెప్పుకోవచ్చు, ఎటువంటి తప్పు లేదు. సో మీరు అసలు ఏం చేయకుండా ముందే భయపడిపోయి మీరు ఇంకా వెనకడుగేస్తారు అనుకోండి, ఏం లాభం ఉంటుంది చెప్పండి. సినిమా ఇండస్ట్రీ అనేది ఎవడి బాబు సొత్తు కాదు. ఎవరి సొత్తు అంటే టాలెంట్ ఉన్న సొత్తు సినిమా ఇండస్ట్రీ అనేది. మీకు టాలెంట్ ఉందంటే, నిజంగా మీకు టాలెంట్ ఉంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా మీరు క్లిక్ అవుతారు. మీకు టాలెంట్ ఉండాలి. అలాగే మీకు సపోజ్ మీరు హీరో అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, మీకు ఒక మంచి ఫిజిక్ ఉండాలి. ఫిజిక్ మనకి ఇంపార్టెంట్. మీకు టాలెంట్ ఎంత ఉన్నా సరే, మీకు యాక్టింగ్ ఎంత బాగా వచ్చినా సరే, మీకు ఫిజిక్ కూడా బాగుండాలి. ఫిజిక్ బాగాలేక, అందంగా లేక, హ్యాండ్సమ్గా లేక, అవన్నీ మీరు మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఫిట్నెస్, మీరు క్లిక్ అవ్వరు. కాబట్టి మీరు జనాలకి మీరు అట్రాక్ట్ అవ్వాలంటే ఒక మహేష్ బాబు లాగానో, ఒక ప్రభాస్ లాగానో, అసలు ఒక రామ్ చరణ్ లాగానో, ఒక ఎన్టీఆర్ లాగానో, అలా మీరు ఒక అల్లు అర్జున్ లాగానో, అలా మీరు మీ యొక్క ఫిజిక్ని మార్చేయాలి పూర్తిగా. మీ యొక్క ఫిజిక్ అనేది మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే మంచిగా అందంగా కనపడాలి, మహేష్ బాబు లాగా, మిల్కీగా. కొంచెం హీరో అంటే ఎలా ఉండాలి, అలా ఉండాలి. సో మీకు యాక్టింగ్ ఎంత వచ్చినా, మీకు టాలెంట్ ఎంత ఉన్నా సరే, మీరు గ్యారెంటీగా ఈ టాలెంట్తో పాటు ఫిజిక్ కూడా అవసరం. ఫిజిక్ బాగుంటేనే మనం ఈ సినిమా ఇండస్ట్రీలో క్లిక్ అవుతాం. సో ముఖ్యంగా కాబట్టి మీరు చాలామంది అంటుంటారు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే చాలరా మనం ఎదిగేయచ్చు అనుకుంటారు. బట్ అది తప్పు. మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ ఫెలోస్ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. రైట్, ఈ పాస్వర్డ్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి రాసుకున్నాను నా ల్యాప్టాప్లో, కాబట్టి ఏమనుకోమాకండి. ఓకే, స్టక్ అయిపోయింది. ఓకే, క్లోజ్ అయింది. ఓకే, వెయిట్, ఒకసారి నేను ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఓపెన్ చేసుకొని నేను కంటిన్యూ చేస్తాను. ఒక 5 minutes మీరు వెయిట్ చేయండి. ఏదైనా మనం కష్టపడాలి, ఇంకా వేరే మార్గం లేదు. కష్టపడితేనే మనకి ఏదైనా వచ్చింది. మనకి కావాల్సింది, మన ప్రపంచంలో మనం ఏదైనా సరే కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా మనం దక్కించుకోవచ్చు, ఎప్పుడైతే మనం కష్టపడతామో.
అంటే మీరు అనుకున్న ఏదైనా సంథింగ్ సాధించాలి, ఇలా అవ్వాలి, పలానా అవ్వాలని మీరు సాధిస్తారు. ఇప్పుడైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఊపిరాడకుండా, అప్పుడు మాత్రమే మీరు సాధిస్తారు. లేదంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంపిటీషన్ హెవీగా ఉంది. పాపులేషన్ భారీగా పెరిగిపోతుంది. కాబట్టి కాంపిటీషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇంతకుముందు రాలేదు. ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ వెళ్తే అప్పుడు ఓవర్క్నే అందరికి ఉద్యోగాలు వచ్చేవి, ఓవర్క్నే గవర్నమెంట్ జాబ్స్ వచ్చేవి. సో అప్పుడు అదృష్టవంతులు పుట్టిన వాళ్ళు. బట్ ఇప్పుడు తెచ్చుకోవటం అంటే ఇప్పుడు తెచ్చుకోలేరు, ఇంపాసిబుల్. ఎందుకంటే అలా సిస్టమ్ ఇప్పుడు అలా ఉందన్నమాట విపరీతంగా. సో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. గవర్నమెంట్ జాబ్స్ అంటే రిజర్వేషన్స్ అంటున్నారు. సో ఓన్లీ SC ST వాళ్ళకే ఇస్తున్నారు, అంటే మిగతా వాళ్ళు ఇక్కడ ఎరిపప్పులు కదా. సో కాబట్టి మీరు ఎంత కష్టపడి చదివినా సరే, ఎంత ఎగ్జామ్స్ టాప్ తెచ్చుకున్నా సరే, మీకు బ్యాంక్ మేనేజర్ అవ్వాలన్నా సరే, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలన్నా సరే మీకు ఛాన్స్ ఇవ్వరు. మీకు అంటే అక్కడ క్యాస్ట్ చూస్తారు, క్యాస్ట్. అది SC ST అయితే ఓకే ఇస్తారు, అలాంటి వాళ్ళకి ఇస్తారు. కాబట్టి సిస్టమ్ అలా ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ సైడ్ నుండి వాళ్ళు బెస్ట్ ఇస్తున్నారు. సో కాబట్టి మనం కూడా ఇవ్వాలి బెస్ట్. మనం కూడా మన సైడ్ నుండి బెస్ట్ ఇవ్వాలి. మొత్తం 100% అది వచ్చేవారు దక్కించుకోవాలి. రిజల్ట్ రాకపోని, బట్ మన బెస్ట్ మనం ఇవ్వాలి. ఎందుకంటే ఎదుటివాడికి మనం ఈజీ ఇవ్వకూడదు. మనం దాన్ని ఏమంటారు, మనం స్పేస్ ఇవ్వకూడదు వాడికి. అంటే వాడికి అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు. వాడు మనకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు కదా. సో వాడు మన మీద మనం తొక్కేసి గెలవాలి అనుకుంటున్నాడు. వాడు 100% ఇస్తున్నాడు. బట్ మనం ఇవ్వకుండా వాడికైతే ఈజీ ఇచ్చామనుకో, అంటే వాడికి సింపుల్ చేసామనుకో, వాడు ఇంకెవరినే గెలుస్తాడు. కాబట్టి మీరు మీ 100% బెస్ట్ ఇవ్వండి. అది కష్టపడండి. మీకు తిరుగు ఉండదు, అంతే. మీకు తిరుగు ఉండదు, ఎవ్వడు మిమ్మల్ని ఓడించలేడు. అది సో అందుకనే నేను ఈ ఫిల్మ్ కోర్సు స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి ఆగండి, ఓపెన్ చేసి నేను ఓకే ఓపెన్ చేస్తాను. సో కాబట్టి మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే గ్యారంటీగా మీరు మీ 100% ఇవ్వాలి. మీరు లేజినెస్ వదిలేయండి. లేజినెస్ ఉంటే మాత్రం మీరు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది వాళ్ళకి అవ్వాలని చెప్పి వాళ్ళకి ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఆ కసి ఉంటుంది. బట్ వాళ్ళు అనుకున్న విధంగా జరగదు ఏది. ఎందుకంటే వాళ్ళు కష్టపడదాం, రోజు ఏదో చదువుకుందాం, బాగా స్టడీస్ చదువుకుందాం, అన్నది అవ్వాలి, దాని గురించి మనం ఆలోచించాలి అలా అనుకుంటారు. కానీ ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళ బద్ధకమే వాళ్ళని కిందకి దిగజారుస్తుంది. కాబట్టి మీరు లేజినెస్ వదిలేయండి. లేజినెస్ కనుక లేకుంటే మనదే విజయం, మనమే ఈజీగా గెలుస్తాం. అలా అని చెప్పి మీకు బాగా ఆయాసంగా ఉంటే పడుకోండి, ఓకేనా. సో మనకు నిద్ర చాలా అవసరం. మనకి నిద్ర ఎంత ఎక్కువ నిద్రపోతే నైట్ టైము, అంటే ఎంత ఎర్లీగా పడుకుంటే మనకు అంత ఎక్కువసేపు మనకి నిద్ర అనేది పోవచ్చు. కాబట్టి మనకు ఉదయం అంతా వర్క్ చేసేటప్పుడు మనకి నిద్ర అనేది రాదు, మనకి లేజినెస్ కూడా అంత ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు రాత్రి ఇప్పుడో 12కో 11కో ఇంకా 1 గంటకో పడుకున్నారు అనుకోండి, ఉదయం మీరు లేసారనుకోండి, త్వరగా లేయాలి, వర్క్ చేయాలంటే త్వరగా లేస్తారు. అప్పుడు ఏంటంటే మీకు ఆయాసం వచ్చేస్తే, మీకు మొత్తగా ఉంటుంది, మీకు నిద్ర వస్తూ ఉంటుంది, ఏదో అన్ఈజీగా ఉంటారనమాట. అప్పుడు మీరు వర్క్ చేయాలన్నా సరే మీకు లేజినెస్ అనేది బాగా సహకరించదు. కాబట్టి మీరు గట్టిగా మైండ్లో ఫిక్స్ అవ్వండి. నేను ఇన్నింటికి పడుకోవాలి, ఇంటికి రాసుకోవాలి. సో మీరు ఫిల్మ్ కంటెంట్, మీరు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఖాళీగా ఉండదు. మీరు ఖాళీగా ఉండమాకండి. మీరు స్టోరీస్ రాసుకోండి. మీరు ఫ్యూచర్లో తీయబోయే సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ రాసుకోండి తెలివిగా. లేదా షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన స్టోరీస్ రాయండి. ఎవరైనా సరే ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాలనుకున్న అతను ఫస్ట్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తాడు. సో అంటే సినిమాలో ఛాన్స్ వచ్చే వరకు షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటాడు కదా. సో తీసి అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు కదా అతని ఛానల్లో. సో అలా మీరు షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ రాసుకోండి ఖాళీ టైంలో.
కొత్తవి రాసుకుంటూ ఉండండి. సో ఒక షార్ట్ ఫిల్మ్ అయిపోతే, ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిపోతే వెంటనే వెంటనే ఇంకొక షార్ట్ ఫిల్మ్ మొదలు పెట్టచ్చు. ఎందుకంటే మన స్టోరీ రెడీగా ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడండి, ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి పని చేస్తూ ఉండండి. అలాగే మీరు స్టడీస్ని కూడా నెగ్లెక్ట్ చేయమాకండి. సో నేను ఎలాగో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతాం కదా, ఇంకా నాకు ఈ బీటెక్లు ఎందుకు, ఇంకా నాకు ఇంటర్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనుకోవద్దు. మీరు బీటెక్ వరకు చేయండి. మనకి డిగ్రీ సర్టిఫికేట్ ఖచ్చితంగా అవసరం. సినిమా ఇండస్ట్రీలో అవసరం లేదనే, బట్ ఒకవేళ రేపు సినిమా ఇండస్ట్రీలో మనం ఫ్లాప్ అయినా సరే మనం బయట బ్రతకాలి అంటే ఆ డిగ్రీ సర్టిఫికేట్ వల్లనే మనం బతకగలం. మనం బీటెక్ కనుక చేస్తే మనకి ఈజీగా ఏదో ఒకటి ఉద్యోగం వచ్చిద్ది. కాబట్టి మీరు అది కావుతుంది, ఇది కావుతుంది, మీకు ఒక బ్యాకప్ అనమాట. కాబట్టి మీరు బీటెక్ వరకు చేయండి. మనకి స్టడీస్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను అందరూ అదే చెప్తుంది. ఎవరైతే సినిమా వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయమాకండి. అట్లీస్ట్ పాస్ అవ్వండి. అట్లీస్ట్ అన్నీ పాస్ అయ్యి అన్నీ జాగ్రత్తగా నడుపుకుంటూ రండి మొత్తం బీటెక్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకుంటే అమ్మయ్య పని అయిపోద్ది అంతే. ఇంకా తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఫుల్ ఖాళీగా ఉంటారు. సో ఇంకా మీరు ఏది అవ్వాలనుకుంటున్నారో మీరు దాని మీద ట్రై చేసుకోవచ్చు. సో చాలామంది బీటెక్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్లో ఉద్యోగం వస్తే ఉద్యోగం చేస్తారు. లేదా కొంతమందికి ఉద్యోగం వచ్చినా సరే అది వాళ్ళకి సరిగ్గా నచ్చక దాన్ని వదిలేస్తారు. వాళ్ళు కొంతమంది ఎంఎస్కి వెళ్తారు వెంటనే. అంటే బీటెక్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇంకా ఎంఎస్ జిఆర్ఈ టోఫుల్ అన్నీ రాసుకొని వాళ్ళు వీసా అన్నీ తెచ్చుకొని ఇంకా నానా తిప్పలు అన్నీ పడి మొత్తం లోన్ అంతా చూసుకొని బ్యాంక్ లోను ఇంకా వాళ్ళు యూఎస్లో ఎంఎస్ చేస్తారు. 2 years చేసి అక్కడే యూఎస్ఏలోనే జాబ్స్ తెచ్చుకొని సెటిల్ అయిపోతారు. సో ఇలా చాలామంది ఎన్నో ప్లాన్స్ చేసుకుంటారు. లేదు బీటెక్ అయిపోయిన తర్వాత మనం చాలామంది కోర్స్ చేస్తారు. అంటే ప్లేస్మెంట్లో ఉద్యోగం రాకపోతే యాజ్ ఏ ఫ్రెషర్గా ఎవరికి ఉద్యోగాలు బయట అంత ఈజీగా. మనకి లాంగ్వేజెస్ అని నేర్చుకోవాలి, సంథింగ్ సిఎస్సి అయితే. కాబట్టి మనం బయట అయితే కోర్స్ చేసి సంథింగ్ ఏదో ఒకటి మన జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. అంతే, సింపుల్, ఏం మ్యాటర్ లేదు. సో 10th కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్ కంప్లీట్ చేస్తారు. ఇంటర్ తర్వాత బీటెక్ 4 years చేసిన తర్వాత 4 yearsలో మీకు ప్లేస్మెంట్లో జాబ్ రాకపోయినా పర్లేదు, బయట మీకు కోర్సెస్ ఉంటాయి. అంటే బీటెక్ అయిపోయిన వాళ్ళకి కోర్సెస్ స్టార్ట్ చేస్తారు, 6 months కోర్స్ అని చెప్పి. సో మీరు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ ఆ 6 months కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా వాళ్ళే జాబ్ ఇప్పిస్తారు ప్లేస్మెంట్లో ఎలాగైనా సరే. సో అప్పుడు ఆ వచ్చిన జాబ్లో ఎవ్రీ మంత్ మీకు వచ్చిన శాలరీలో వాళ్ళు కొద్దిగా ఆ ఫీజు అనేది కట్ చేసుకుంటూ ఉంటారు, ఈఎంఐ లాగా. సో కాబట్టి మనకు చాలా ఉన్నాయి వేస్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎంతోమంది తెలీదు ఏంటంటే ప్లేస్మెంట్లో ఉద్యోగం రాకపోతే ఇంక అయిపోయింది లైఫ్, ఇంకంతే, ఇంకా నా బయట ఎవడు ఉద్యోగాలు ఇయ్యడు అని చెప్పి ఫీల్ అయిపోతుంటారు. బట్ నేను అదే అనుకున్నాను మొన్నటి వరకు, బీటెక్ నాది అయ్యేంత వరకు నేను అదే అనుకున్నాను. సో వన్స్ మనకు బీటెక్ అయిపోయిన తర్వాత నాకు తెలియకుండా నాకు అవకాశం వచ్చింది. ఎలా అంటే నా ప్లేస్మెంట్లో జాబు రాలేదు. సో రాలేదు, అది డ్యూ టు కరోనా వల్ల నాకు అసలు అంత అవకాశాలు కూడా రాలేదు. మా కాలేజీలో కేవలం కొంతమందికి మాత్రమే వచ్చాయి. సో ఇది బీటెక్ అయిపోయిన తర్వాత నాకు నేను నా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను. అంటే నాకు సంబంధించిన, అంటే నేను సిఎస్సి కోర్స్ చేశాను అనమాట. సిఎస్సి కోర్స్ చేశాను, అదే సిఎస్సి బ్రాంచ్ చదివాను. నాకు వెబ్ డెవలపింగ్ మీద బాగా ఇంట్రెస్ట్, అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలి, అటువైపు వెళ్ళాలి అని చెప్పి నాకు బాగా ఇంట్రెస్ట్. సో దానికి సంబంధించిన జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఒకరోజు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఏదో ఒకటి తగిలింది, గ్రే క్యాంపస్ అని చెప్పి. ఆ గ్రే క్యాంపస్ని నేను క్లిక్ చేసి వాళ్ళు ఏదో ఎంట్రన్స్ టెస్ట్ అడిగారు. సరే ఎంట్రన్స్ టెస్ట్ రాశాను. సరే నాకు తెలియదు అసలు గ్రే క్యాంపస్ అంటే. ఏదో నొక్కాను, ఏదో హైపర్ లింక్ వచ్చింది, నొక్కాను, అది అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఏదో ఎగ్జామ్ అడిగారు, ఎంట్రీ ఎగ్జామ్ అంట. సరే ఏదో రాద్దాం ఫ్రీగా అని చెప్పి రాసేసాను. రాసిన తర్వాత ఏమైందంటే ఒక 2-3 weeks తర్వాత నాకు ఒకరోజు కాల్ వచ్చింది, వాటి గ్రే క్యాంపస్ నుంచే కాల్ వచ్చింది. సరే నేను నాకు తెలియక ఎవరో అని చెప్పి ఎత్తి ఎవరో అంటే వాళ్ళు, మేము గ్రే క్యాంపస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు మీకు 6 months కోర్సు వెబ్ డెవలప్మెంటు, మీరు 6 months అయిపోయిన తర్వాత మీకు ప్లేస్మెంట్లు జరుగుతాయి, ప్లేస్మెంట్స్లో మీకు జాబు గ్యారంటీగా ఇప్పిస్తాము,
సో మీరు ఇప్పుడు ఏం ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో 1,20,000 ఫీజు అయితే మీరు స్టార్టింగ్లో 10,000 కట్టి మీరు రిజిస్టర్ చేసుకుంటే ఆ తర్వాత మిగిలిన మనీ అంతా మీరు ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అప్పుడు మాత్రమే మీరు మాకు ఎవ్రీ మంత్ మీకు వచ్చే శాలరీలో ఈఎంఐ లాగా మాకు కొద్దిగా పే చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు అలా అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. సో అది కూడా వాళ్ళు ఇప్పిస్తారు ఉద్యోగం, ఎలాగైనా వాళ్ళే ఇప్పిస్తారు. ఎందుకంటే మనకి కోర్స్ అయిపోయిన తర్వాత 6 months కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఉద్యోగం రావాలి, మనకు ఉద్యోగం వస్తేనే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది కూడా 6 months అదే కోర్స్ అయిపోయిన 6 months కోర్స్ కదా, 6 months అయిపోయిన తర్వాత ఆ కోర్స్ అయిపోయిన తర్వాత 12 monthsలో వాళ్ళు మనకి జాబ్ ఇప్పించాలి ఎలాగైనా. 12 monthsలో అంటే కోర్స్ అయిపోయిన 12 months టైం పీరియడ్లో. సో ఆ టైం పీరియడ్లో వాళ్ళు గ్యారంటీగా మనకి జాబ్ ఇప్పించాలి. లేదంటే ఆ 12 months అయిపోయిన తర్వాత అప్పటికి నాకు జాబ్ ఇప్పించలేకపోయారంటే ఇంక నేను తర్వాత మనీ పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో సింపుల్గా అలా అయిపోద్ది. సో 12 monthsలో వాళ్ళు గ్యారంటీగా వాళ్ళు మనకి జాబ్ ఇప్పించాలి ఏదో విధంగా. లేదా మనమే మన ప్రయత్నం చేసి మన ఎఫర్ట్స్ పెట్టి మనమే బయట ఎక్కడైనా ఒక జాబ్ తెచ్చుకున్నా సరే ఆ టైం పీరియడ్లో 6 months అయిపోయిన తర్వాత 12 months టైం పీరియడ్లో మనం బయట ఎక్కడైనా జాబ్ తెచ్చుకుంటే సో అప్పుడు కూడా మనం వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ 12 monthsలో వాళ్ళు మనకి జాబ్ ఇప్పించాలి గ్యారంటీగా, అప్పుడే వాళ్ళకి మనీ అనేది వస్తాయి. సో వన్స్ 12 months కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికి వాళ్ళు మనకి జాబ్ ఇప్పించలేకపోతే మనం వాళ్ళకి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి సిస్టమ్స్ ఉన్నాయి, ఐఎస్ఏ అని చెప్పి, దీని పేరు వచ్చి ఐఎస్ఏ. సో ఐఎస్ఏ అంటారు. సో ఇండియాలో ఇది ఫస్ట్ టైం అనమాట రావటం. సో ఇదంతా యాక్చువల్లీ ఈ సిస్టమ్ అంతా అమెరికాలో ఉండేది, బట్ ఇప్పుడు ఇండియాలో తీసుకొచ్చారు. సో కాబట్టి మనకి చాలా ఉన్నాయి వేస్. ఉద్యోగం రావటం పెద్ద కష్టం కాదు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేస్తారో. మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. మనకి ఇంటర్నెట్ ఉంది. ఇంతకుముందు అయితే అది కూడా ఉండే. ఇంటర్నెట్ లేని కాలంలో ఎన్నో కష్టాలు పడేవాళ్ళు ఒక ఉద్యోగం తెచ్చుకోవాలంటే. మనకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అవన్నీ కూడా మనకి సోర్స్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరికేది కాదు. బట్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది అవైలబిలిటీలో ఉంది, అందుబాటులో ఉంది. మన చేతిలోనే ఉంది, ప్రపంచం అంతా మన చేతిలో ఉంది ఫోను. ఆ ఫోన్లో మన ప్రపంచం అంతా చూడొచ్చు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు ఇప్పుడు కావాలన్నా సరే. మనం ఎవరు అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఇంటర్నెట్లో ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు అంటే మీరు ఎటువైపు అయితే వెళ్ళాలనుకుంటున్నారో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ దొరుకుతాయి, మీకు A to Z అన్నీ దొరుకుతాయి. కాబట్టి మీరు ఎటువైపు అయితే వెళ్ళాలనుకుంటున్నారో అటువైపు వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండండి, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. అవకాశాలు అన్నీ మనకి ఆన్లైన్లో ఉన్నాయి, మీరు అప్లై చేసుకోండి, వెళ్ళిపోండి. సో నేను ఉద్యోగాలనే కాదు, ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మనకి ఇంటర్నెట్లో బొచ్చుడు ట్యూటోరియల్స్ ఉన్నాయి, DOPకి సంబంధించిన ట్యూటోరియల్స్, అలాగే డైరెక్టర్కి సంబంధించిన ట్యూటోరియల్స్, అలాగే ఫోటోగ్రాఫర్కి సంబంధించిన ట్యూటోరియల్స్. సో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి. సో మనకి చాలా నేర్చుకోవచ్చు. సో మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మనకి చాలామంది సెలబ్రిటీస్ చేస్తుంది యూట్యూబ్ చేసింది కూడా. ఎవరైతే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు సింపుల్గా యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ని అప్లోడ్ చేస్తే మాత్రం వాళ్ళకి గ్యారంటీగా ఒకవేళ యూట్యూబ్లోకి వాళ్ళు క్లిక్ అయితే, వాళ్ళ వీడియోస్ బాగా నచ్చితే, జనాల్లోకి బాగా వెళ్తే మాత్రం వాళ్ళకి వర్క్నే వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో వర్క్నే ఛాన్సెస్ వస్తాయి. సో ఇంకా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు అప్పుడు. కాబట్టి ఎటువంటి నెపోటిజం కూడా మిమ్మల్ని అడ్డుకోలేదు. ఈవెన్ సో మీరు టాలెంట్ ఉంటే. కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ చేయండి, షార్ట్ ఫిల్మ్స్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. మీరు ఒక ఛానల్ మెయింటైన్ చేయండి, ఒక ఛానల్ మీరు రన్ చేయండి. అందులో మీ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి, నీట్గా, అఫీషియల్గా, ప్రొఫెషనల్గా. ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తాయి, జనాలు అందరూ చూస్తారు. మనకి కూడా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తే మీకు షణ్ముఖ్ జశ్వంత్, మహాతల్లి, ఇంకా ఎంతోమంది ఉన్నారు, పక్కింటి కుర్రాడు, వీరందరూ కూడా వాళ్ళు మనలాంటి వాళ్ళే. సో వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా యూట్యూబ్లో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించుకోవటం మొదలుపెట్టారు. సో వాళ్ళు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి అంత ఫేమ్ వచ్చింది. అంటే ఏది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకుండానే వాళ్ళకి అంత ఫేమ్ వచ్చిందనమాట. సో వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్. సో కాబట్టి సెలబ్రిటీస్ అంటే
మనకి పాపులారిటీ వస్తే దాన్నే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు. ఫర్ సపోజ్ నన్ను తీసుకోండి, నాకు ఒకవేళ నాకు బాగా హెవీ పాపులారిటీ ఉందనుకోండి, సో అప్పుడు నేను కూడా సెలబ్రిటీ అవుతాను. అంతేగాని నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటేనే నేను సెలబ్రిటీ అవుతానని కాదు. సో సెలబ్రిటీకి సినిమా ఇండస్ట్రీకి సంబంధం అయితే లేదు. సో ఎవరికైతే ఎక్కువ పాపులారిటీ ఉంటుందో సో అలాంటి వాళ్ళని మనం సెలబ్రిటీ అంటాం. కాబట్టి మీరు యూట్యూబ్లోనే ఎంతోమంది సెలబ్రిటీలు అయిపోయారు. సో వాళ్ళకు టాలెంట్ చూపించుకుంటున్నారు. సో యూట్యూబ్ అనేది మనకి మంచి చక్కటి ప్లాట్ఫామ్ అనమాట. మన అదృష్టం అని చెప్పుకోవాలి నిజంగా. సో మన టాలెంట్ చూపించుకోవడానికి, మన టాలెంట్ ప్రపంచానికి పరిచయం చేయడానికి యూట్యూబ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుద్ది. కాబట్టి మీరు ఇంకొక విషయం ఆలోచించకుండా, మీరు టైం వేస్ట్ చేయకుండా వెంటనే మీరు షార్ట్ ఫిల్మ్స్ తీయండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండండి. మీకంటూ ఒక ఫేమ్ తెచ్చుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అడగకుండానే మీకు సినిమా ఇండస్ట్రీలో నుండి అవకాశాలు అయితే వస్తాయి. సినిమా ఆఫర్స్ చాలా వస్తాయి. సో కాబట్టి మీరు అలా ఎదిగిపోవచ్చు అనమాట. కాబట్టి మీరు టెన్షన్ పడమాకండి, మీరు కష్టపడండి అంతే. ఓకేనా? ఇప్పుడు కంటిన్యూస్గా వాగి నాకు చాలా ఆయాసం వస్తుంది. ఒక 5 minutes బ్రేక్ తీసుకొని నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్గా లోట వాగాను కాబట్టి కొద్దిగా బ్రేక్ తీసుకొని నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఒక 5 minutes బ్రేక్ తీసుకొని నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. సో కాబట్టి అర్థం చేసుకోండి. సో ఇంకొక 3 minutes ఉంది. 3 minutesలో మనం మిగిలింది కంటిన్యూ చేద్దాం. ఓకేనా?
ఓకే, ఇంకో 2 మినిట్స్ ఉంది. ఇంకో 2 మినిట్స్లో బ్రేక్ అయిపోద్ది. నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఓకేనా? నేను ఇక్కడ ఎదురుగా టైమర్ పెట్టుకున్నాను. సో టైమర్ బట్టి నేను వీడియో అనేది చేస్తున్నాను. సో ఈ టైమర్ని బట్టి నాకు లెంత్ ఎంత అవుతుంది, డ్యూరేషన్ ఎంత అవుతుంది అని చెప్పి నాకు ఐడియా ఉంటుందన్నమాట. సో కాబట్టి అందుకే ఇప్పుడు ఈ టైమర్ చూశాను కాబట్టి, టైమర్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలో నాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి నేను అందుకే నేను బ్రేక్ తీసుకోగలిగాను. లేదంటే నాకు ఇప్పుడు టైం ఎంత అవుతుంది, లెంత్ ఎంత అవుతుంది కూడా ఐడియా ఉండేది కాదు. ఇంకొక 1.5 మినిట్ ఉంది. 1.5 మినిట్ తర్వాత మనం మిగిలింది కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇంక లాస్ట్ 40 సెకండ్స్ ఉంది. 40 సెకండ్స్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకే గాయస్, నా బ్రేక్ అయిపోయింది. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోమాకండి. కష్టపడండి, కష్టపడండి, కష్టపడండి. కష్టపడితేనే రిజల్ట్ వచ్చిద్ది. అంతే, ఇది నిజం. ఎంతోమంది దేవుళ్ళు మొక్కుతుంటారు, ఇంకొకరు ఖాళీకి కూర్చొని నాకు అన్నీ రావాలి 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 అనుకుంటారు. రావు రావు అన్నీ ఎందుకు వస్తాయి? ఎవరికి ఏం చేయకుండా ఎందుకు వస్తాయి చెప్పండి? మనం ఇప్పుడు ఈ పనంతా ఏం చేస్తున్నాం? కేవలం డబ్బుల కోసమే చేస్తున్నాం. ఒకవేళ మీకు మీ దగ్గర భారీగా డబ్బులు ఉండి మీకు ఏదైనా పని జరగాలంటే జరిగిపోద్ది. ఎందుకంటే మీకు డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుతో మీరు కొనేయచ్చు. అదొకే. నేను అడుగుతుంది, డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే మనం ఏదైనా సాధించి గొప్పవాడైపోయి మనం ఆ డబ్బులు సంపాదించాలి అనుకుంటే మనం కష్టపడాలి. మన కష్టమే మన పెట్టుబడి. అది డబ్బున్నోడు డబ్బులే పెట్టుబడి అనుకోండి, బట్ మన కష్టమే మన పెట్టుబడి. కాబట్టి కష్టపడండి. గ్యారంటీగా ఏదో ఒక రోజు రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఓకేనా? మీరు ఈ సూత్రాన్ని మీరు ఫాలో అవ్వాలి. ఈ సూత్రాన్ని మీరు ఫాలో అయినప్పుడే మీకు తెలిసిద్ది. కొన్ని రోజుల తర్వాత మీరే రియలైజ్ అవుతారు, అవును చెప్పింది కరెక్టే, ఇలా కష్టపడితే మనకి చిన్నగా మనకి ఇంక్రిమెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో మనకి ఏదైనా సరే మన అప్ఫాల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీతోటి అంటే మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల తిరిగే వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు ఏదో సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నారు అని చెప్పి మీరు బాధపడమాకండి. ఎందుకు మీరు బాధపడుతున్నారు? మీకు ఇంకా టైం రాలేదు. ఆ టైం వచ్చింది, వెయిట్ చేయండి. అది వాళ్ళెవరి గురించి మీకు ఎందుకండి? సో వాడు ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు చేయట్లేదు ఉద్యోగం, రాంగ్. ఎందుకంటే ఉద్యోగం నేను చేస్తాను, ఇప్పటికప్పుడు నేను చేయాల్సిందే ఉద్యోగం. నీకు ఇలాగే ఉండను కదా. కాకపోతే నీకు వెంటనే వచ్చింది జాబు. అది నాకు నెక్స్ట్ ఇయర్ నేను ఎంఎస్కి వెళ్తాను. అలా మీరు చెప్పుకోండి. మీ అంతటా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా? కష్టపడండి, తప్పులేదు. ఓటములు అనేవి సహజమే. ఓటములు గెలుపులు రెండూ రావాలి. ఓటములు ఎన్ని వస్తే అంత మంచిది మనకి. ఎందుకంటే ఆ ఓటములే మనల్ని ఇంకా బూస్టప్ చేస్తాయి, మనల్ని ఇంకా బాగా బూస్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఇంకా బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు.
సో అదే గాయస్, మీరు ఈ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే మీకు టాలెంట్ ఉండాలి. టాలెంట్తో పాటు మీకు ఫిజిక్ ఉండాలి. మీకు ఫిజిక్ బాగుంటేనే మీరు హీరోలాగా చేయగలరు, హీరోలాగా మీరు సెటిల్ అవ్వగలరు. ఇప్పుడు మహేష్ బాబు తీసుకోండి, మహేష్ బాబు చూడండి ఎంత బాగుంటాడో. ఆ ఫిజిక్ చూసుకోండి, లేదా ఆ హ్యాండ్సమ్ అందం చూసుకోండి. అసలు హీరో అంటే అతనే అని అనుకుంటారు. సో హీరో అంటే అలా ఉండాలి, మహేష్ బాబు లాగా. సో కాబట్టి మీరు టాలెంట్ ఉన్నా సరే మీకు బాడీ సరిగా లేకపోతే మిమ్మల్ని ఎవరు హీరోలాగా జనాలు అనేది మైండ్లో ఎక్కించుకోరు. ఎవరు మిమ్మల్ని హీరోగా యాక్సెప్ట్ చేయరు. మీరు ఎప్పుడైతే మీ యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ని మార్చేస్తారో కంప్లీట్గా, అంటే మీరు రోజు జిమ్కి వెళ్ళటం, లేదా రోజు జాగింగ్ చేయటం, అంటే మీ యొక్క బాడీని మీరు కంట్రోల్ చేసుకోవటం, బాగా ఫిట్నెస్ తెచ్చుకొని అందంగా తయారయ్యి అప్పుడు హీరోగా ట్రై చేయండి. గ్యారంటీ మీకు అవకాశాలు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ చూసుకుంటే శకలక శంకరు, ఇంకా ఎవరో ఉన్నారబ్బా, శకలక శంకరు, ఇంకా సప్తగిరి శకలక శంకర్, వీళ్ళు కూడా ఈ మధ్య ముందు ఎప్పుడో 1 year బ్యాక్ వీళ్ళు హీరోలాగా ఒక సినిమాలో అంటే వీళ్ళు హీరో అవుతామని చెప్పి ఏదో ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఎవరు చూడలేదు, అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే వాళ్ళ ఫిజిక్ బాగుంటుంది, వాళ్ళ టాలెంట్ ఉంది, ఓకే ఒప్పుకోవచ్చు. బట్ వాళ్ళ ఫిజిక్ బాగాలేదు. వాళ్ళు అసలు వాళ్ళ బాడీ అనేది హీరోకి సూట్ అవ్వట్లేదు. ఇతను హీరో అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఇరిటేషన్ వచ్చింది. సో ఇప్పుడు శకలక శంకర్ హీరో ఏంటండి, అసలు అతని ఫిజిక్ ఏంటి? హీరో అంటే మహేష్ బాబులా ఉండాలండి, అంతే. సో అలా మీరు బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. అది హీరోయిన్ కూడా అంతే. హీరోయిన్ కూడా బాగా ఫిట్నెస్ ఉండాలి, స్లిమ్గా ఉండాలి, అందంగా ఉండాలి, లేదంటే అవకాశాలు రావు. ఎంతోమంది నెపోటిజం ఉంటారు, కానీ నెపోటిజం అవి ఉండొచ్చు, ఉంటాయి అంటే ఉండవని చెప్పట్లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే నెపోటిజమే గ్యారంటీ. ఇంకా ఓన్లీ వాళ్ళ వారసులనే సినిమా ఇండస్ట్రీలోకి ఉంటారు, మిగతా వాళ్ళని తొక్కేస్తారు. సో వాళ్ళకి మాత్రమే ఛాన్సెస్ వస్తాయి, మనకు వచ్చినా సరే అవి వాళ్ళు లాగేసుకుంటారు. సో నెపోటిజం అనేది కామనే. బట్ అయినా సరే మనం కూడా వాటిని అధిగమించి మనం సెటిల్ అవ్వాలి సినిమా ఇండస్ట్రీలో. మనం వన్స్ క్లిక్ అయ్యామంటే ఇంకా నెపోటిజం కూడా మనల్ని ఆపలేదు. వన్స్ మనం హీరోగా క్లిక్ అయ్యామంటే, మనకి పాపులారిటీ బాగా వచ్చిందంటే, మనల్ని జనాలు బాగా యాక్సెప్ట్ చేశారంటే గ్యారంటీగా మీకు ఇంకా నెపోటిజం కాదు, ఇంకేదైనా సరే ఏవి మిమ్మల్ని అడ్డుకోలేవు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ని మీరు కోల్పోమాకండి. ఓకేనా? నిదానంగా ఉండండి. టైం చాలా ఉంది మనకి మనకు చాలా చూడాల్సింది ప్రపంచంలో, ఇంకా చాలా చూడాలి. లైఫ్ అనేది ఇంకా చాలా ఉంది, ఇంకా అయిపోలేదు. సో ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా ఉంది. అవన్నీ కూడా మీరు ఫేస్ చేయాలి. కాబట్టి హ్యాపీగా, నిదానంగా, పేషెన్స్తో, ఓర్పుతో ఉండండి. పేషెన్స్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? ఓకే, ఆగండి. ఒకసారి ఆగండి, ఇది పీపీటీలో ఓపెన్ చేస్తున్నాను. ఇంకా మీకు కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్నీ కూడా నేను ఈ పీపీటీ తయారు చేశాను. సో ఆ పీపీటీని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అన్నీ మనకి మైండ్లో గుర్తుంచుకోలేం కాబట్టి నేను ఇలా ముందు పీపీటీ పెట్టుకొని మీకు అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఏమైనా టాపిక్స్ మిస్ అయ్యామంటే మళ్ళీ మీకు వీడియో చేసి చెప్పలేం కాబట్టి, అంతా ఒక వీడియోలో చెప్పాలి కాబట్టి, సో అందుకనే ఇలా పీపీటీ తయారు చేసుకొని నేను ఇలా చేస్తున్నాను. సో ఒక 2 నిమిషాలు ఆగండి, ఇది ఓపెన్ అవ్వట్లేదు దాని నుంచి.
ఓపెన్ అవ్వట్లేదు, దాని నుంచి ఓపెన్ అవ్వట్లేదు ఇది పీపీటీ. సంథింగ్ బాగా హ్యాంగ్ అవుతుంది. చూద్దాం. నేను కరెక్ట్ వీడియో చేస్తున్నప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక 3 minutes వెయిట్ చేయండి. కొద్దిగా టైం పట్టేటట్టుంది. ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. ఇది మళ్ళీ హ్యాంగ్ అయింది. ఓకే, వెయిట్ చేయండి. ఓకే. సో ఇది గాయస్ మనకి ఫిల్మ్ కంటెంట్ గురించి. మనం ఫస్ట్గా మీరు డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే, ఎవరైతే డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు గ్యారంటీగా షార్ట్ ఫిల్మ్స్ తీయండి. మీరు సినిమాలో ఛాన్సులు రావాలంటే అంత ఈజీ కాదు. మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉండండి. నేను ఈ వీడియోలో అంతా ఈ టాపిక్ అంతా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి, దాన్ని ఎలా తీయాలి, అసలు కరెక్ట్గా దాన్ని ఎక్కడ రిలీజ్ చేయాలి, దానివల్ల యూస్లు ఏంటి, ఆ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మనకి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా? ఓపెన్ అవ్వట్లేదు దాని నుంచి ఈ పీపీటీ. సంథింగ్ ఏదో హ్యాంగ్ అవుతుంది ఓపెన్ చేసేసరికి. వెయిట్ చేయండి, ఒక 3 minutes వెయిట్ చేయండి. నేను ఇది ఏందో ప్రాబ్లం రెక్టిఫై చేసి ఇంకా మన వీడియోని, మన టాపిక్స్ని ఇంకా కంటిన్యూ చేద్దాం. ఓకే, వీడియో లెంత్ పాపం పెరిగిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. పర్లేదు. ఇప్పుడు మీకు యూట్యూబ్లో చూసుకుంటే మీకు ఈ మధ్య వినుంటారు, ఒక అతను ఉన్నాడు. అతను వచ్చేసి హీరో సున్షిత్. హీరో సున్షిత్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. అతను రాంగ్ వేలో ఎలాగైనా సినిమాలో ఒక జాక్ పాట్ కొట్టాలి, సినిమాలో ఒక మంచి ఆఫర్ కొట్టేయాలి, సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోవాలి రాంగ్ వేలో. సో ఇంతకీ అతను చేస్తున్న ఆ రాంగ్ వే ఏంటి అంటే, మహేష్ బాబు వన్ సినిమా నాదే అంటాం, ఎన్టీఆర్ నాన్న ప్రేమతో సినిమా నాదే అంటాం, నేనే హీరో అంటాం. అందులో బలుపు సినిమాలో రవితేజ కాకుండా నేనే హీరో, యాక్చువల్గా ఈ 3 సినిమాలో నేనే హీరో అని. బట్ తర్వాత మహేష్ బాబు కావచ్చు, లేదా ఎన్టీఆర్ కావచ్చు, లేదా రవితేజ కావచ్చు, ఇతనికంట ఫోన్ చేసంట, నువ్వు తప్పుకో మర్యాదగా, ఇంత డబ్బులు ఇస్తానని చెప్పి అలా సైడ్ చేయమని చెప్పి అడిగారంట. ఇతను వచ్చేసి నో అన్నారంట. బట్ వాళ్ళు అప్పుడు తర్వాత వచ్చంట, వాళ్ళు ఇతనింటికి వచ్చంట కూర్చొని మాట్లాడి ఇంత డబ్బు ఇచ్చేసి
ఇతన్ని పక్క తెప్పించేశారంట, ఇతను సాక్రిఫైస్ చేశారంట, ఇంకా వాళ్ళు ఆ సినిమాలో యాక్ట్ చేశారంట. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అంట రవితేజ అంట ఆ ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడంట. అదే నాకు అర్థం కాలేదు. ఒకసారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తే అది మళ్ళీ తిరిగి తీసుకోవడానికి అతనికి కుదరదు, ఆ ఏతిన అతనికి. మనమే మన అంతటా మనం వేయాలి, కానీ అతను మన బ్యాంక్ అకౌంట్ నుండి ఒకసారి వేసిన అమౌంట్ని మళ్ళీ వెనక్కి లాక్కోలేడు, మన పర్మిషన్తోనే తీసుకోగలరు. సో ఇతను సునిశ్చిత్ ఎంత పిచ్చోడైతే, ఎంత ఎర్రోడైతే ఆ సింపుల్ లాజిక్ని మిస్ అయ్యాడు అక్కడ ఆ పాయింట్ దగ్గర. సో రవితేజ 10 లక్షలు వేసాడంట. తర్వాత కొన్ని 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 రోజుల తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది అతని బ్యాంక్ అకౌంట్ నుండి లాగేసుకున్నాడంట. లాగేసుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాల. నీ అంతటా వేస్తేనే పోతాయి డబ్బులు. రవితేజ నీ బ్యాంక్ అకౌంట్ నుండి ఎలా లాగేసుకుంటాడో, అతను హ్యాక్ చేశాడా? కాబట్టి సునిశ్చిత్ అనే అతను చాలా రాంగ్ వేలో వెళ్తున్నాడు. సో అతను అయిపోయిందిరే, ఇప్పుడు అతన్ని అందరూ మర్చిపోతున్నారు. అతని హడావిడైతే తగ్గిపోయింది, అందరికి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదైనా అతను కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి మళ్ళీ. సో ఆల్రెడీ చెప్పిన సోదే అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తున్నాడు, కాబట్టి ఇంకొత్తగా చేసేది ఏం లేదు. ఇంకా వేస్ట్ అతనితో. ఈ ఛానల్స్, యూట్యూబ్లో ఉండే ఛానల్స్ వీళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళకి తెలుసు ఇదంతా అబద్ధాలు చెప్తున్నాడు, వీడిని అసలు హైప్ చేయకూడదని తెలుసు. బట్ వాళ్ళ ఛానల్ వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళ ఛానల్ రీచ్ కోసము వీళ్ళు దీనికి దిగజారుతారు. సో ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళ ఛానలే ముఖ్యం. కాబట్టి ఇలాంటి ఇలాంటి పనికిరాని పుట్టగొడుగుల్ని జనాలకి పరిచయం చేస్తూ జనాల్ని పిచ్చోలు చేస్తూ ఉంటారు. ఇది ఇంకా లోడ్ అవుతుంది. నాకు నిద్ర కూడా వస్తుంది, ఎందుకంటే రూమ్లో ఏసీ ఆన్ అయింది. నాకు నిద్ర కూడా సరిపోలేదు, రాత్రి సరిగా నిద్రపోలేదు. బట్ అయినా సరే మీకోసం నేను చేస్తున్నాను, అన్ని నిద్ర కూడా ఆపుకొని మీకోసం నేను చేస్తున్నాను. ఒక 3 minutes వెయిట్ చేయండి. ఏమనుకోమాకండి, స్కిప్ చేసేయండి, ఈ 3 minutes స్కిప్ చేసేయండి. ఇంకా తర్వాత చెప్పిన టాపిక్ని చూడండి, ఓకేనా? ఒక 2 minutes వెయిట్ చేయండి. చాలా బాగా నిద్ర వస్తుంది,
అయినా సరే మీకోసం కష్టపడి నేను చేస్తున్నాను. ఓకే గాయస్, మనం మీరు స్టోరీస్ రాసుకోండి. స్టోరీస్ షార్ట్ ఫిల్మ్ కదా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటే స్టోరీస్ రాసుకోండి. నీట్గా ఒక షార్ట్ ఫిల్మ్ని తీయండి. మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉండండి గ్యారంటీగా. ఓకేనా? మనకి షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు తీస్తున్నారు. ఈవెన్ సినిమా మీద అంత నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. కాకపోతే అలాంటి షార్ట్ ఫిల్మ్స్కి క్లారిటీ సరిగా ఉండదు, మరీ అంత అసహ్యంగా ఉంటుంది. సో ఇంకా మంచిగా చేసే అంటే ఇంకా సినిమా లెవెల్లో ప్రొఫెషనల్గా చేసే షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు నీట్గా ఒక షార్ట్ ఫిల్మ్స్ని రూపొందించండి. సో మీకు కంప్లీట్ ఫోకస్, మీకు కంప్లీట్ టాలెంట్ అనేది మీరు చేసే పని మీద పెట్టండి. సో మీరు చేసే పని ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ కాబట్టి ఆ షార్ట్ ఫిల్మ్స్ మీద పూర్తిగా కంటెంట్ ఫోకస్ పెట్టండి. సో గ్యారంటీగా మీరు అనుకున్న ఫలితం అనేది వచ్చింది. ఓకేనా? ఓకే, నేను ఇప్పుడు ఒక 5 minutes నేను బ్రేక్ తీసుకుంటాను. 5 minutes బ్రేక్ తర్వాత నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఇంకొక 4 minutes ఉంది, బ్రేక్ తీసుకొని మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఏదైనా కష్టపడాలండి. కష్టపడితేనే మనకి లైఫ్ ఉంటుంది. కష్టపడకుండా నాకు రావాలి అంటే రాదు. మీరు ఎప్పుడూ అక్కడే ఉండిపోతారు. కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే మీరు కష్టపడండి. మీ యొక్క 100% బెస్ట్ ఇవ్వండి. సో ఏదో ఒకటి సంథింగ్ మీరు ఓడిపోయినా సరే ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, నేను బాగా కష్టపడాను, దీనికోసం ఫైట్ చేస్తానని చెప్పి. అది మీరు ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి, మీరే కొన్ని రోజుల తర్వాత బాధపడతారు. అనవసరంగా చేయలేదే, అందరూ ఎక్కడో ఉన్నారు, నేనే ఇక్కడ ఉన్నాను అని చెప్పి అలా అనుకుంటారు. ఓకే, 2 minutes, ఒక లాస్ట్ 2 minutes ఉంది బ్రేక్. 2 minutes తర్వాత ఇంక మిగిలింది చెప్పేస్తాను. ఓకేనా?
లాస్ట్ 2 minutes అయిపోద్ది బ్రేక్. ఇదే లాస్ట్ బ్రేక్ అనమాట ఈ వీడియోలో. బాగా నిద్ర వస్తుంది. సో అందుకని నాకు బ్రేక్ తీసుకుంటున్నాను, లేదంటే ఏదో ఫాస్ట్గా చెప్పేసేవాడిని. ఇంకా లాస్ట్ 1 minute ఉంది. 1 minute తర్వాత మిగిలింది చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. సో చూసారు కదా, ఆగండి చూడండి. నేను ఖాళీ ఉన్న టైమ్స్లో నేను ఇలా స్టోరీస్ రాసుకుంటూ ఉంటాను. సో నేను ఇప్పుడు కొత్తగా ఇంకో స్టోరీ మొదలుపెట్టాను. సో ఇందాకే కొద్దిగా ఇప్పుడు ఓన్లీ కొంచెం స్టోరీ అయింది. సో ఇలా నాకు ఎప్పుడైతే మళ్ళీ ఫ్రీగా ఉంటానో మళ్ళీ ఈ స్టోరీని మళ్ళీ కొద్దిగా కంప్లీట్ చేస్తాను. అలా మొత్తం ఒక స్టోరీ రాసుకుంటాను. సో అలా మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఇలా ఒక బుక్ కొనుక్కొని మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక స్టోరీని రాస్తూ ఉండండి. అలా కొద్దిగా ఒక గంట సేపు ఖాళీగా ఉంటే గంట సేపు మీరు ఒక స్టోరీని సమ్ డ్యూరేషన్ని మీరు రాసుకోండి. తర్వాత మళ్ళీ బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయండి అలా. సో కాబట్టి ఇలా స్టోరీస్ రాసుకుంటూ ఉండండి, ఓకేనా? సో నేను నా స్టోరీ చదువుతాను సరేనండి. ఉదయాన్నే బీచ్లో ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి అలా బీచ్ వైపు చూస్తూ ఉంది. అంటే బీచ్లో ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి అలా బీచ్ వైపు చూస్తూ ఉంది, అంటే బీచ్ని ఆస్వాదిస్తుంది. అంతలో అటు వస్తున్న కుమార్ అనే అబ్బాయి, అంటే బీచ్లో ఈ అమ్మాయి అనేది నుంచొని బీచ్ వైపు చూస్తుంది, బీచ్ని ఆస్వాదిస్తుంది, ఆ వాటర్ని. అంతలో ఒక అతను అటు వచ్చాడంట. ఎవరు అతను? కుమార్ అనే అబ్బాయి అంతలో అటు వచ్చి తనని చూస్తాడు. అప్పుడు మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటి ఈ అమ్మాయి ఉదయాన్నే ఒంటరిగా నుంచొని దీనంగా బీచ్ వైపు చూస్తూ ఉంది అని చెప్పైతే అనుకుంటాడు. ఎలాగైనా ముందు లోకేష్ గాడిని వెంటనే బీచ్కి పిలిచి ఈ అమ్మాయిని వాడికి సెట్ చేయాలి అని కుమార్ గారు అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ లోకేష్ అనమాట. సో వీడు అటు వస్తూ ఉంటాడు బీచ్లో. సడన్గా ఒక అమ్మాయిని చూస్తాడు. ఒక అమ్మాయి అనేది దీనంగా నుంచొని బీచ్ వైపు చూస్తూ ఉంటుంది. సో వీడేమనుకుంటాడంటే ఎలాగైనా నా ఫ్రెండ్ లోకేష్ గారికి ఈ అమ్మాయిని సెట్ చేయాలని చెప్పి వాడికి ఫోన్ చేస్తాడు. అప్పుడు వెంటనే లోకేష్కి ఫోన్ చేస్తాడు. ఇంతలో లోకేష్ వ్యాయామం చేస్తుండగా కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు కుమార్ అంటాడు, అరే హలో, నేనురా కుమార్ని, నువ్వు అర్జెంటుగా బీచ్కు రా, నీకు ఒక సర్ప్రైజ్ అని అంటాడు.
అప్పుడు లోకేష్ నిజంగానా మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేకపోవాలి, నీ సంగతి చెప్తా అని అరగంటలో అక్కడ ఉంటారంటాడు లోకేష్ ఫోన్లో. సో ఇంతవరకు నేను రాసుకున్నా. చూసారా ఎంత బాగుంది చూడండి. ఎన్నో ఐడియాస్ వస్తాయి మనకి. చూడండి ఇప్పుడు కొద్ది రాసుకున్నా, మళ్ళీ ఇప్పుడు దీని కంటిన్యూషన్ నేను మళ్ళీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మళ్ళీ రాస్తా. అలా ఫ్రీ టైంలో ఉన్నప్పుడల్లా కొద్దిగా కంప్లీట్ చేస్తూ ఉంటా. అలా మనం టోటల్గా ఫుల్ స్టోరీ అనేది కంప్లీట్ అయ్యిద్ది ఇప్పుడు. కాబట్టి మనం దీన్ని ఇంకా సినిమాలా రూపొందించి మనం నిర్మించవచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి నా న్యూ స్టోరీ అనమాట. నేను తీయబోతున్న అప్కమింగ్ న్యూ స్టోరీ. చాలా రాసుకున్నాను ఏవేవో. ఓకే, ఇదన్నమాట స్టోరీ వచ్చేసి. చూడండి దగ్గర చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, చూసారా? ఓకే, ఎవరైనా సరే నేను ఇదంతా మీకోసం చేస్తున్నాను. నేను ఛానల్ క్రియేట్ చేయటం, ఈ ఛానల్లో నేను వీడియోస్ మీకోసం, ఈ ఫిల్మ్కి సంబంధించిన కోర్స్ చేయటం, ఇవన్నీ కూడా నేను మీకోసం చేస్తున్నాను అనమాట. కాబట్టి మీరు దయచేసి నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద కామెంట్ కూడా చేయండి. మీకు అంటే మీ వీడియో నచ్చితే బాగుంది అని చెప్పండి. మీకు నచ్చకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏవి ఇంప్రూవ్ చేసుకోవాలో అవి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాను. అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా మీరు మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇంకొక 2 minutes నేను బ్రేక్ తీసుకొని నేను ఇంకా ఈ వీడియోని మిగిలిన చెప్పేసి ఎండ్ చేస్తాను. ఓకేనా? జస్ట్ 2 minutes అనమాట.
సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు నా వీడియోస్ మొత్తం చూడండి, నా వీడియోస్ని మీరు మొత్తం ఫాలో అవుతూ ఉండండి. సో A to Z అన్నీ మీకు నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్తో మీకు చాలా ఇన్ఫర్మేషను నా వీడియోస్లో మీకు కవర్ చేస్తాను. సో ఎట్టి పరిస్థితిలో మీరు మిస్ అవ్వమాకండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్. సో ఈ స్టార్టింగ్ వీడియో కాబట్టి మీకు కొద్దిగా మీకు లెంత్ ఎక్కువ ఉండి మీకు కొద్దిగా బోర్ కొట్టి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ వీడియో కాబట్టి ఏదో మీతో సరదాగా మాట్లాడదాం, ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడదాం అని చెప్పి అయితే ఇలా మామూలుగా ఎక్కువ లెంత్తో ఎక్కువసేపు మాట్లాడాను. కాబట్టి మీరు ఏమనుకోమాకండి, నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన వీడియో, అంటే షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి, షార్ట్ ఫిల్మ్ని ఎలా తీయాలి, షార్ట్ ఫిల్మ్కి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో కాబట్టి మీరు ఈ అన్ని వీడియోస్ని చక్కగా ఫాలో అవ్వండి, అన్నీ చూడండి. సో మొత్తం ఒకేసారి చూడకపోయినా మీకు వీలున్నప్పుడల్లా కొద్దిగా చూసుకుంటూ వెళ్తూ ఉండండి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు వీడియోని చూడకుండా మానేయమాకండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ యొక్క రిలేటివ్స్కి కావచ్చు, లేదా మీ యొక్క నైబర్స్కి కావచ్చు, ఎవరికైనా సరే నా వీడియోస్ని షేర్ చేయండి. సో అలాగే మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అలాగా, సో అన్నిట్లో కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, నా వీడియో లింక్ని షేర్ చేయండి. సో నాకంటూ మీరు సపోర్ట్ ఇవ్వాలి. సో మీరు సపోర్ట్ ఇస్తేనే నేను వీడియోస్ అనేది చేయగలుగుతాను, లేదంటే నేను చేయలేను అనమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్. అలాగే నా వీడియోని లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి నా వీడియో కింద. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, మీకు గ్యారంటీగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇంతే గాయస్, ఇక మనం ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం ఇంకా కాసేపట్లో. టైం కూడా అయిపోవచ్చింది, ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఓకేనా గాయస్? సో గ్యారంటీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోస్ని కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ నైబర్స్కి కావచ్చు, మీ యొక్క రిలేటివ్స్కి కావచ్చు షేర్ చేయండి. అలాగే మీ సోషల్ మీడియా అకౌంట్స్లో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో వాటింటిలో కూడా నా వీడియో లింక్ని షేర్ చేయండి. సో గ్యారంటీగా నాకు మీ సపోర్ట్ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.